హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద హౌస్ ఆఫ్ డైనమైట్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే సూపర్ ఉంది, నో ప్రాబ్లం. ఇదొక హాలీవుడ్ పొలిటికల్ థ్రిల్లర్. 1 hour 45 minutes ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేశారంటే క్యాథరిన్ బిగ్లో. ఈమె ఒక లేడీ డైరెక్టర్. ఆస్కర్ అవార్డు కూడా గెలిచారు ద హర్ట్ లాకర్ అనే మూవీకి. ఎప్పుడు కూడా దేశభక్తి ఈ టైప్ ఆఫ్ సినిమాలు అయితే తీస్తుంటారు. మరి మూవీ చూశాక నాకేమనిపించింది క్లియర్గా చెప్తా. అంతకన్నా ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో హైప్ ఇవ్వండి. మీకోసం తెలుగు డబ్బింగ్ సినిమాలన్నీ తీసుకొస్తూనే ఉంటా రివ్యూస్. బేసిక్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే అమెరికాపై ఒక క్షిపణి దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది, కానీ అది ఎవరు ప్రయోగిస్తారో తెలియదు. మరి ఈ విషయం తెలుసుకున్నాక అధికార యంత్రాంగం దాన్ని ఎలా ఆపుతారు, అసలు ఆపుతారా లేదా, దాన్ని ఆపడానికి ప్రజల్ని రక్షించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, దాన్ని ఎలా నావిగేట్ చేస్తారు, ఆ టైంలో వాళ్ళ డెసిషన్స్, రియాక్షన్, ఇదంతా కూడా మూవీలో మీరు చూస్తారు. మరి మూవీ చూసాక నాకేమనిపించింది అంటే చాలా సీనియర్ డైరెక్టర్ తీసిన ఫిలిం. నాకైతే జస్ట్ పర్లేదు, యావరేజ్ అన్నట్టు అనిపించింది. ఫస్ట్ బాగా స్టార్ట్ చేసి అలా ముందుకు వెళ్తున్న కొలది స్టోరీ లెట్ డౌన్ అయిపోయింది. అండ్ క్లైమాక్స్ కూడా సరైన కంక్లూజన్ అనేది లేదు. సో క్లైమాక్స్ అయితే నన్ను అయితే డిసప్పాయింట్ చేసింది. దీనివల్ల సినిమా యావరేజ్ అని చెప్పాను. అండ్ ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ కాదు, ఇది ఒక జస్ట్ డ్రామా థ్రిల్లర్ మాత్రమే. యాక్షన్ కోరుకునే ఆడియన్స్ అయితే, పెద్ద పెద్ద ట్విస్ట్లు, థ్రిల్స్ కావాలనుకునే ఆడియన్స్ కూడా ఈ మూవీని చూడడం కొంచెం కష్టం. బట్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, పొలిటికల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు. ఒక దేశానికి సంబంధించిన ఒక ఎమర్జెన్సీ. సో ఆ టైంలో అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, టెన్షన్, భయం, ఎమోషన్, ఈ మూడు ఉంటాయి. అండ్ ప్రజల రియాక్షన్, ఆ టైంలో వాళ్ళ రియాక్షన్, ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడొచ్చు. ఎక్కువగా ఫోన్ కాల్స్, వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి ఇష్యూ ఎలా సాల్వ్ చేయాలి, ప్రజల్ని ఎట్లా కాపాడాలి, ఆ టైంలో వాళ్ళు ఎంత టెన్షన్ పడతారు, వాళ్ళ రియాక్షన్స్, ఎమోషన్స్, ఇలాంటివి ఈ మూవీలో చూడడానికి ఉంటాయి. కొంచెం గ్రిప్పింగ్గా ఉంటే బాగుండేది. అయితే ఆ క్షిపణి దాడి ఏ ప్లేస్లో ఎక్కువ ఎఫెక్ట్ అయిన ప్రాంతాలని ఖాళీ చేయించాలని అధికారులు అనుకుంటారు, ఫస్ట్ మాట్లాడుతుంటారు. కానీ సినిమా చూస్తే ఆ సీన్స్ ఏమీ కనబడవు, అట్లీస్ట్ ట్రై కూడా చేయరు. మాటలైతే ఎక్కువ అయిపోయినాయి డెఫినెట్లీ. మిగతాదంతా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ టెక్నికల్ వాల్యూస్ అన్నీ కూడా మూవీలో చాలా బాగుంటాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి. ఆవిడ చేపిస్తారు యాక్టింగ్ కూడా, ఎందుకంటే మంచి డైరెక్టర్ కాబట్టి. ఫైనల్గా ఈ మూవీ చూడాలంటే యాక్షన్, మాస్, మసాలా కోరుకునే ఆడియన్స్కి కొంచెం కష్టం. రిమైనింగ్ పొలిటికల్ థ్రిల్లర్స్, ఆ డ్రామాస్ ఇష్టపడేవారు ఈ మూవీని అట్లా టైంపాస్ కోసం చూడాలంటే చూడొచ్చు. బట్ నాకైతే ఒక యావరేజ్ వాచ్ అనిపించింది. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.